హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. బెండకాయ మసాలా కూర. బెండకాయ అనగానే గుర్తొచ్చేది ఎక్కువ నూనె పట్టడం లేదా జిగురుగా ఉంటుంది. అలా రెండు విధాలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయాలి. బెండకాయని కొంచెంగా పెద్ద ముక్కలుగా తరుక్కుని అందులో ఉప్పు పసుపు వేసి ఆ పైన ఒక చెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి ఈ కలుపుకున్న బెండకాయ ముక్కల్ని ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఇలాగా నిమ్మరసం పిండి ఆవిరి మీద ఉడకబెట్టుకోవడం వలన బెండకాయలు తొందరగా ఉడకడమే కాకుండా జిగురు కూడా రావు, ఉడికిపోతాయి. కాబట్టి ఎక్కువ నూనె కూడా పట్టదు. ఇప్పుడు కూరకి కావాల్సిన ముద్ద కోసం ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను అరకిలో బెండకాయలకి. అందులో 1 చెంచా ధనియా జీరా పొడి, 2 వెల్లుల్లి రెమ్మలు, అలాగే దోస గింజలు 2 స్పూన్లు, కారం, దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బెండకాయ ఇగో పూర్తిగా ఉడికిపోయి ఉందండి. ఇప్పుడు నేను 2 టీ స్పూన్లు, అది కూడా ఫుల్గా వేయలేదు, నూనె. ఆ నూనె వేసుకుని ప్యాన్లో అందులో పోపు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకొని ఆ పోపు వేగిపోయాక అందులోని ఈ ముందుగా రుబ్బి పెట్టుకున్న ముద్దని ఉడకబెట్టుకోవాలి. ఒక అర గ్లాసు నీళ్లు మిక్సీ జార్లో పోసి అది కూడా పోసుకోవచ్చు. ఇలాగా ఈ ముద్దని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ముద్ద దగ్గర అయిపోయి ఉడికిపోయి ఉంటుంది. బెండకాయలు మనకి ముందుగానే ఉడికి ఉన్నాయి కాబట్టి ముద్ద బాగా మగ్గితే బెండకాయలు వేసాక బెండకాయలకి ఈ ముద్దలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బెండకాయలు వేసాక కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుని పైన పుదీనా జల్లుకుని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక తీసి బాగా కలిపి ఆపే ముందు కొత్తిమీర వేసి జల్లి ఆపేసుకుని వడ్డించుకోవాలి.